హాయ్ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు చూపించేస్తాను. వెరీ సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ, గెస్ట్ వచ్చినప్పుడు కానీ, వీకెండ్స్లో కానీ ఇలా ప్రిపేర్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకోండి. ఒక 400 గ్రాములైనా 300 గ్రాములైనా పెరుగు తీసుకొని అందులో కొద్దిగా పసుపు, అలాగే 2 స్పూన్లు చిల్లీ పౌడరు, ధనియాల పొడి వేసుకోండి. అలాగే బిర్యానీ మసాలా, అలాగే గరం మసాలా కొద్దిగా, అలాగే జీలకర్ర పొడి వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోండి కలిపి. అలాగే మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, 4 పచ్చాలుగా కట్ చేసుకుంటాం కదా వంకాయలు, ఆ విధంగా మన వంకాయని కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నా. ఇలాగా చూసారుగా, నేను 1/2 కేజీ తీసుకున్నా. 1/2 కేజీ తగ్గట్టు నేను పెరుగు అన్నీ కలుపుకుంటున్నానండి. చక్కగా ఇందులో కొద్దిగా ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు దమ్ చేసి పక్కన పెట్టేయండి. మ్యాగ్నేట్ చేసుకొని వెరీ సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. వీకెండ్స్లో ఇలాగ నాన్ వెజ్ తినకుండా ఉండాలి వద్దనుకుంటే ఇలాగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొనేసి అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ వేసేసాను. బిర్యానీ దినుసులు, అలాగే పట్ట, లవంగ, షాజీరా, ఎలాచి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక ఒక 3 స్పూన్లు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెరీ ఈజీ అండి. నాన్ వెజ్ తినాలని రూల్ లేదు. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్కి మించి ఉంటుంది ఈ బిర్యానీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పెరుగు, వంకాయలతోనే మనం వాటర్ వేయకుండా ఈ వంకాయలని చక్కగా మగ్గనిచ్చుకోవాలి. లో టు మీడియం మంట పెట్టుకుని మూత పెట్టి చక్కగా వంకాయలని 80% దాకా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా వంకాయలు బాగా ఉడికిపోయినాయి. బాగా పెరుగు బాగా వంకాయలు బాగా పట్టి మసాలా అంతా బాగా పట్టింది. ఆయిల్ బాగా తేలింది పైకి. కొద్దిగా జీడిపప్పు, కొబ్బరి పొడి వేసుకున్నాను. చాలా కమ్మగా ఉంటుంది. చూసారుగా, ఇదే విధంగా మనం కర్రీ కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి ఎసురు పెట్టుకున్నాను. బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్టు, సాల్ట్ అంతా వేసి ఒక గంట సేపు నానబెట్టుకుని బాస్మతి రైస్ వేసి 80% కుక్ చేసుకోండి. రైస్ని సింపుల్గా చేసుకునేయచ్చు. చూసారు కదా, 80% కుక్ అయిపోయింది. నేను కొద్దిగా కర్రీ తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రైస్ ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన జీడిపప్పులు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా సాఫ్రాన్ కలర్ అయినా లేకపోతే ఎల్లో కలర్ అయినా వేసుకోండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే కలుపుకొని వేసుకోవచ్చు పాలల్లో. మనం సపరేట్ చేసి పెట్టుకున్న కర్రీ కూడా వేసేసి దానిపైన కూడా మళ్ళీ రైస్ వేసి సేమ్ ప్రాసెస్ కొద్దిగా నెయ్యి ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎప్పుడు నాన్ వెజ్ అడగరండి. ఇలాగే చాలా టేస్టీగా చేసుకుంటారు. చాలా బాగుంటుంది. దీని సైడ్ డిష్గా పన్నీర్ బటర్ మసాలా బాగుంటుంది. అలాగే చికెన్ ఫ్రై, అలాగే నాన్ వెజ్ వద్దనుకుంటే రైతాతో తినేయచ్చు. సూపర్ టేస్టీగా ఇలాగా పైన ఒక ప్లేట్ పెట్టి ఏదైనా బరువు పెట్టి 15 మినిట్స్ లో మంటలో దమ్ పెట్టేయండి. చక్కగా దమ్ అయిపోతుంది. సూపర్ టేస్టీ గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది. దమ్ పెట్టేశాను. చూసారు కదా, వావ్, మంచి స్మెల్ వస్తుందండి. సూపర్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు వదిలేసాను. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత పొడిలాడుతూ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంట్లో వాళ్ళకి చేసినప్పుడు ఇలాగా ఫుల్గా ఒక మంచి హ్యాపీనెస్ వస్తుందండి. బాగా కుదిరితే కదా. నేను చాలాసార్లు చేశాను. ఇది చాలా బాగా కుదిరింది. ఇలాగా ప్లేట్లో డిసర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. బాయ్.